ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాంతదివాకర జయత్యమిత సద్జ్ఞాన సుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యార్య శుద్ధ విద్యార్య మధ్వార చ నమో నమః నౌమిన్యార్య సుధాదికర్జర మునీన్ శ్రీపాదరాట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోద తీర్థార్యాన్ నౌమిన్యార సుధారతాన్ శాస్త్రేషు పారదర్శ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థి వత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జనముదీరయేత్ నారాయణాయ పరిపూర్ణగుణర్ణవార విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఇది చివరి ఉపన్యాసం అవుతుంది. తరువాత మనమందరం కూడా సోన్క్షేత్రంలో కలుసుకుందాం. పాండవులందరూ కూడా తమ తమ లోకాలకు వెళ్ళిపోయిన తరువాత పరీక్షిన్ మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఏవం ప్రయాతేషు సకేశవేషు స్వానేవ లోకాన్ యదు పాండవేషు పరీక్షిదాద్యాస్తు తదన్వయోత్థా వ్యాసానుశిష్టాః పృథివీమరక్షన్. వేదవ్యాసదేవులు వారిని రక్షిస్తూ ఉన్నారు, వారికి జ్ఞానోపదేశం తత్వోపదేశం చేస్తూ ఉన్నారు. పరీక్షిత్ మొదలైన వారందరూ కూడా రాజ్యాన్ని ప్రజారంజకంగా ఏలుతూ ఉన్నారు. క్షేమక రాజు వరకు రాజులందరూ కూడా భారతాది శాస్త్రములను పఠిస్తూ అధ్యయనం చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వారు ఈ పృథివిని సంరక్షిస్తూ ఉన్నారు. వేదవ్యాసదేవుల ప్రభావంతో కలియుగమైనా కూడా ధర్మజ్ఞానానికి హాని కలగటం లేదు. ఆ సందర్భంలోనే ధర్మం యొక్క విప్లవానికి త్రిపురాసురులు అవతరించారు. 1000 సంవత్సరాలు గడిచాయి. కలియుగం ప్రారంభమై 1000 సంవత్సరాలు గడిచిన తరువాత సజ్జనులందరూ కూడా తత్వజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. రుద్రదేవుల వారు ఓ సందర్భంలో త్రిపుర అనే అసురులను నాశనం చేశారు. వారు ఆ త్రిపురాసురులు కూడా భూమిలో జనించారు. వారు అసురులు భూమిలో జనించినప్పుడు అప్పుడున్న మునిశ్రేష్ఠులందరూ కూడా తత్వజ్ఞాన ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి దైత్యులు కూడా ఆ తత్వజ్ఞానాన్ని సంపాదించుకోగలిగారు. శుభ సంప్రదాయం వల్ల ఆ దైత్యులు కూడా తత్వజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఎందుకని అంటే ఋషులు మునులందరూ కూడా దురాగమాలను, దుస్సిద్ధాంతాలను, దుర్మతాలను నిరాకరిస్తూ ఉన్నారు. అలాగే ఆ దుస్సంప్రదాయాన్ని కూడా నాశనం చేశారు. సదాగమాల ప్రచారం చేస్తూ ఉన్నారు. కనుక పాపులైన వారు కూడా తత్వజ్ఞానాన్ని పొందారు. కానీ పాపులకు తత్వజ్ఞానం సరిపడదు. ఏదో పొందినాము అనుకుంటారే తప్ప ఆ తత్వజ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం వారి వల్ల కాదు. వారికి మోక్షం కూడా సరికాదు.
మోక్షానికి వెళ్ళే అర్హత వారికి లేదు. వెళ్ళే యోగ్యత కూడా వారికి లేదు. అలాంటి వారికి మోక్షం కలిగితే ఇక మోక్షములో ఆనందం అనేదే ఉండదు. ఎందుకంటే వారు తామసులు. తామస స్వభావం కలవారు. దుఃఖ స్వరూపం కలవారు. కాబట్టి వారికి ఇప్పుడు తత్వజ్ఞానం అందుతూ ఉంది. అందకూడదు. వారు మళ్ళీ విపరీత జ్ఞానానికి లోనవ్వాలి. అదేదో వారి ప్రారబ్ధం వల్ల జరుగుతుంది నిజమే. కానీ వారి ప్రారబ్ధానికి ప్రయత్నం ఉండాలి. మా వంతు ప్రయత్నం ఉండాలి. కనుక దేవతలందరూ కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళారు. ఇలా మహాపాపిష్ఠులందరూ కూడా తత్వజ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు కాబట్టి ఏదైనా చేసి నివారించాలి అని భగవంతుని వేడుకున్నారు దేవతలందరూ కూడా. నావాగ్గతి క్వాపి సువేదినాం భవేత్ ప్రాప్యం సుఖం నిత్యం అవశ్యమేభిః ప్రాప్యం తమోంధం త్వసురైర్న ముక్తిః కదాచిదప్యేతదతించయన్ సురాః. దేవతలకు సాధు స్వభావం కలవారికి తమస్సు అనేది లేదు. తామస స్వభావం కలవారికి ముక్తి అనేది ఉండదు. సుఖం అనేది వారికి ఉండకూడదు. కనుక సజ్జనులకు మాత్రమే జ్ఞాన ప్రదానం చేయాలి. ఆ తామసులు ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకున్నారో ఆ జ్ఞాన ప్రణాశం కలగాలి. జ్ఞానానికి నాశం కలగాలి. కనుక దేవతలందరూ కూడా క్షీర సముద్రానికి వెళ్ళి అక్కడ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ప్రార్థించారు. క్షణాదభూ చారుతమాకృతి శిశు. దేవతలు ప్రార్థించగా భగవంతుడు క్షణములోనే మనోహరమైన ఓ శిశువు ఆకృతిని ఆ భగవంతుడు తాల్చాడు, స్వీకరించాడు. యస్త్రై పురాణం ప్రథమోత్ర జాత శుద్ధోదనేత్యేవ జనేతి చోక్త క్షేత్రే గయాఖ్యస్య శిశుం ప్రజాతం సంప్రాస్య దూరేత్ర బభూవ విష్ణు. ఆ త్రిపురాసురులు ఎవరైతే ఉన్నారో వారిలో మొదటివాడు భూమిలో జనించాడు. గయాక్షేత్రంలో వారి ఆ సంసారం ఉంది. అక్కడ తనకు కూడా ఒక కొడుకు జనించాడు. ఆ జనించిన కొడుకును దూరం చేసి భగవంతుడు అక్కడికి ఆ రూపంతో శిశు రూపంతో భగవంతుడు అక్కడ పడుకున్నాడు. ఈ శిశువు భగవంతుడు అనే పరిజ్ఞానం వారికి లేదు. శిశువు అనే అందరూ అనుకున్నారు. వారి వైదిక కర్మలను చూసి వారు తత్వజ్ఞానాన్ని పొందారు. కనుక వైదిక కర్మలను అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. అనర్హమైన వైదిక కర్మలను వారు అనుష్ఠానం చేయడాన్ని చూసి ఆ శిశువు అపహాసం చేశాడు, జోరుగా నవ్వాడు. ఇదేంటి శిశువు నవ్వుతూ ఉంది, చిత్రమే విచిత్రమే అనుకున్నారు అందరూ కూడా. మరోసారి గమనించి చూశారు, అవును తనే నవ్వుతున్నాడు. పుట్టినవాడు ఇంత జోరుగా నవ్వడమేంటి, అపహాసం చేయడమేంటి? ఆశ్చర్యంతో వారందరూ కూడా చెప్పారు, ఎవరు నువ్వు? నేను విష్ణువు అన్నాడు. ఎవరు నమ్ముతారండి నేను విష్ణువు అంటే? చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ నమ్మేవాళ్ళు ఉండాలి కదా. వారిలో నమ్మకం రావడానికి భగవంతుడు ఏం పని చేశాడంటే, సునిత్యబోధ జగాద చైషామత బుద్ధ దర్శనం తథాపి అవిశ్వాసమవేక్షతేషాం సస్మార దేవానఖిలాన్ జనార్దన. నేను విష్ణువును అని చెప్పినా కూడా వారు నమ్మడం లేదు. అసలు శిశువు మాట్లాడడమే ఆశ్చర్యం. కనుక వారికి నమ్మకం కలగాలి. ఓ శిశువు తను మాట్లాడుతూ ఉన్నాడు, విష్ణువు అయి ఉండొచ్చు అనే నమ్మకం వారికి కలగాలి నిజమే. కానీ నమ్మకం కలగడం లేదు. ఆ సందర్భంలో దేవతలందరూ ఇక్కడికి రావాలని భగవంతుడు ఆదేశించాడు. ఆదేశం మేరకు దేవతలందరూ కూడా వచ్చారు. ఆ దేవతలు తమ తమ ఆయుధాలను ఆ శిశువు పైన ప్రయోగిస్తూ ఉన్నారు. ప్రయుక్తమైన ఆ ఆయుధాలన్నిటినీ కూడా భగవంతుడు మృంగేశాడు. తరువాత భగవంతుడు కూడా, విష్ణువు కూడా ఒక రూపంతో వచ్చి తన చక్రాన్ని ప్రయోగం చేశాడు. ఆ చక్రాన్ని కూడా చేతిలో పట్టుకొని ఆ చక్రాన్ని తన కింద ఆసనంగా వేసుకుని దానిపైన కూర్చున్నాడు భగవంతుడు. ఎప్పుడైతే చక్రం పైన ఆ శిశువు కూర్చున్నాడో తను విష్ణువు అనే నమ్మకం అందరికీ కలిగింది. దైత్యులను ఇలా విమోహం చేయనారంభించాడు భగవంతుడు. తే జ్ఞానధర్మావపహార్య పాప విమోహిత దేవవరేణ సర్వే జగ్ముస్తమోంధం క్షణికం సమస్తం జ్ఞానం న సచ్చేతి దృఢం స్మరంత. భగవంతుడు ఏమని ఉపదేశించాడు వారికి అంటే, ఈ ప్రపంచం అనేది లేదు, అంతా క్షణికం అన్నాడు. ఏ వస్తువైనా క్షణికమే, క్షణం తరువాత ఆ వస్తువు అనేది ఉండదు అని చెప్పాడు. సకల వస్తువులు క్షణికమే, ఏదీ సత్యం కాదు, అంతా మిథ్యయే అని వారందరి కూడా బోధించాడు భగవంతుడు.
జ్ఞానమే అంతటా నిండి ఉండి జ్ఞానం తప్ప మరో బ్రహ్మ అనేది లేదు అని ఆ భగవంతుడు ఉపదేశించాడు. ఆ విపరీత జ్ఞానాన్ని పొందిన దైత్యులందరూ కూడా తమస్సుకు వెళ్ళారు. ఆ తరువాత దేవతల దగ్గరికి వెళ్ళిపోయాడు భగవంతుడు. నారాయణ ప్రాప్య సురేంద్ర వృందం వృత్తంచ తేషాం అఖిలం నిగద్య పృష్టశ్చ తైరాహ నిజం హృదిస్థం బౌద్ధాగమార్థం శృతిబంధ మోచనం. అదేంటి అన్నీ క్షణికమని చెప్పారు భగవంతుడు, ఏంటి దానికి అర్థం? జ్ఞానమయం అంతా అని చెప్పాడు భగవంతుడు, దానికి ఏమని అర్థం అంటే, యద్యపి కాలమనేది నిత్యమైనా కూడా కాలంలోని భాగాలు క్షణంలోనే ఉంటాయి, క్షణికమైనవే. కనుక ఈ విశేషాన్ని తను ఆలోచించి సర్వము క్షణికమని భగవంతుడు చెప్పాడు. అలాగే జ్ఞానమయం అని తనన్నాడు. జ్ఞ అంటే ఎవరు? భగవంతుడు, సర్వజ్ఞుడైన భగవంతుడు. జ్ఞోహం సదైక పరమో మయైతత్ సదా అననీయం. జ్ఞాన జ్ఞ అన అనే పదాలు అక్కడ ఉన్నాయి. జ్ఞ అంటే భగవంతుడు, సర్వజ్ఞుడైన భగవంతుడు. ఆ భగవంతుని చేత ఈ విశ్వం అననీయమైనది అంటే ప్రవృత్తిని పొందుతుంది, ప్రవృత్తమవుతుంది. అననీయం అంటే ప్రవృత్తమవుతుంది. జ్ఞ సర్వజ్ఞుడైన భగవంతుని చేత ఈ విశ్వమంతా అననీయమైనది, ప్రవృత్తిని పొందుతుంది. గనుక ఈ ప్రపంచమంతా జ్ఞానం అనే ఉద్దేశంతో నేను చెప్పాను. జ్ఞానం తప్ప మరో వస్తువు లేదు అని వారనుకున్నారు. కానీ దాని నిజమైన అర్థం ఏంటో నేను మీకు చెబుతూ ఉన్నాను అని అన్నాడు. అలాగే శూన్యమే తత్వం అని భగవంతుడు చెప్పాడు. ఏంటి శూన్యం తత్వం అంటే ఏంటి? శంశీలకోహం యతరేవ చోచ్చః శునామకస్తద్ధిమయా నిధేయం శూన్యాభిధం దోష విరుద్ధ రూప దోషోజ్జితోన్యస్తకిలాదనామా. నేను శం రూపుణ్ణి అంటే సుఖస్వరూపి అయిన వాడిని నేను, సర్వోత్తముడైన వాడిని నేను. కనుక నాకు షూ అని పేరు. షూ అంటే అధికమైన సుఖం కలవాడు అని అర్థం. షం అంటే సుఖం. తృతీయోతిశయే అనే ఒక నియమం ఉంది. అంటే అ అని ఉచ్చరించాల్సిన స్థానంలో ఆ, ఈ, ఊ, ఊ అని ముందు ముందు అక్షరాలను ఉచ్చరిస్తే చెప్పాల్సిన విషయం ఏదైతే ఉందో అది అత్యధికమైనది అని అర్థం. ఉదాహరణకు చూడండి, షం అంటే సుఖం అని అర్థం. ఆ షా అనే దానికి బదులుగా షా అని దీర్ఘంగా ఉచ్చరిస్తే, షీ అని ఆ తరువాతి అక్షరం, షీ, షూ, షూ ఇలా ముందు ముందు అక్షరాలను అకార స్థానంలో మనం ఉచ్చరిస్తే ఆ షం సుఖం అనేది అత్యధికమైనది అని అర్థం. కనుక షూ అంటే అత్యధికమైన సంతోషం కలవాడు భగవంతుడే అర్థం. అలాంటి భగవంతుని చేత నియమించబడుతుంది కాబట్టి ఈ ప్రపంచాన్ని శూన్యం అన్నారే తప్ప ఇది నిజంగా శూన్యమే అని కాదు. కానీ ప్రపంచం శూన్యం అని భగవంతుడు చెప్పినప్పుడు నిజమే శూన్యం అనుకున్నారు. కానీ షం రూపి అయిన సుఖస్వరూపి అయిన భగవంతుని చేత నియమితమైనది కాబట్టి ఈ ప్రపంచం శూన్యం అనే అర్థం. ఆ సత, అభావ, అభావం అంటే లేనిది, లేదు, ఏది లేదు అభావ. అసత్ అంటే అసత్ లేదు అని అర్థం. అభావ అంటే ఏంటి? దేవతలకు చెబుతూ ఉన్నాడు. అంటే అకారనామకుడైన వాసుదేవుడు. తన వల్ల భావ అంటే పుడుతుంది ఈ ప్రపంచం, కనుక ఈ ప్రపంచం అభావం అన్నారు. అలాగే అసత్ అన్నారు. అంటే భగవంతుడు. ఆ భగవంతుని వల్ల సత్ అనే అంటే నాశనం అవుతుంది, సంహృతం అవుతుంది. కాబట్టి ఈ ప్రపంచం అసత్ అనే ఉద్దేశంతో నేను ప్రపంచం అసత్ అభావ అని అన్నాను. కానీ వారు విపరీతంగా అర్థాన్ని తెలుసుకున్నారు. నిజమైన అర్థం ఏంటో నేను మీకు చెబుతూ ఉన్నానని భగవంతుడు ఆ బౌద్ధ తత్వాన్ని ఆ దేవతలందరికీ ఆ, ఉపదేశించాడు. ఆ తరువాత ప్రశాంత విద్య అనే అత్యద్భుతమైన విద్య, ఆ బుద్ధుడు చెప్పిన ప్రశాంత విద్య, ఆ ప్రశాంత విద్యను దేవతలందరూ కూడా సంపాదించుకుని సంతోషాన్ని అనుభవించారు. అది సకల వేద సార సర్వస్వమైన అత్యద్భుతమైన విద్య అది. ఆ విద్యను పొందిన వారందరూ కూడా అత్యద్భుతమైన సద్గతిని పొందుతారనే విషయాన్ని అక్కడ చెప్పారు. అన్యే మనుష్య అపి భారతాద్యం తత్సంప్రదాయం పరిగృహ్య విష్ణుం యజంత ఆపుః పరమాం గతిం తన్నసేహిరే క్రోధవశాది దైత్యాః. ఇలా దైత్యులందరూ కూడా తప్పు త్రోవన పడేట్లు భగవంతుడు చేసిన తరువాత యోగ్యులైన మనుష్యులందరూ కూడా తత్వజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. భారతం మొదలైన శాస్త్రాలను అధ్యయనం చేశారు. ఆ సంప్రదాయాలను స్వీకరించారు. భగవంతుణ్ణి అర్చించారు. పరమగతిని వారందరూ కూడా పొందారు.
ఈ పరమగతిని పొందడం ఏదైతే ఉందో దీన్ని దైత్యులందరూ కూడా సహించలేదు. ఎలాగైనా వారిని కూడా చెడుదారిలో రప్పించాలని వారందరూ ఆలోచించారు. ఆలోచించి రుద్రదేవుల వారిని గురించి తపస్సు చేశారు. చూడండి, వారు వారి పనులను చేయడానికి కూడా దేవతలే శక్తినివ్వాలి. మరెవరు శక్తినివ్వడం? కనుక ఆ రుద్రదేవుల వారిని గురించి తపస్సు చేశారు. జగద్విమోహోర్జిత శక్తిమస్మాత్ ప్రాప్య ప్రజాతా భువి మోహనంచ చక్రుః కుతర్కైరభిధాం వదంతః. తపస్సు చేసి ఆ రుద్రదేవుని వల్ల ప్రజలను మోహింపజేసేలా మాట్లాడటం, గ్రంథాలను రచించడం నేర్చుకున్నారు. ఆ వరాన్ని పొందారు వారందరూ కూడా. అలా వరాన్ని పొంది విశుద్ధమైన తత్వజ్ఞానం అస్తమయ్యేలా, విపరీతమైన తత్వజ్ఞానం ఉదయమయ్యేలా వారందరూ కూడా తమ తమ దుష్టమైన మతాలను ప్రవర్తనం చేశారు. దుష్టమైన గ్రంథాలను వారందరూ కూడా రచించారు. కుతర్కాలను రచించారు. వారినందరినీ కూడా ప్రపాతానికి వేయడానికి, అంధం తమస్సుకు వేయడానికి, సజ్జనులకు ముక్తిని కలిగించాలనే ఉద్దేశంతో భీమసేన దేవుల వారు మళ్ళీ మధ్వాచార్యులై జనించారు. దుర్గాదేవి కూడా బ్రాహ్మణ కులములో తను జనించి దుష్టుల సంహారాన్ని చేసింది ఆ దుర్గాదేవి. దుర్గాదేవి అవతారం జరిగిన తరువాత కలియుగం చివర కలియుగం కలియుగం చివరిలో లోకములో ధర్మం మరియు జ్ఞానం, సద్గుణాలు ఇవన్నీ కూడా మటుమాయమైపోయాయి. అసలు జ్ఞానం లేదు, ధర్మం లేదు, శాస్త్రం లేదు, అసలేవీ లేకుండా పోయాయి. అలాంటి సందర్భంలో మళ్ళీ బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలందరూ కూడా క్షీరసాగరానికి వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. కలియుగం అంతమవ్వాలి, అంతమయ్యే ప్రసంగం వచ్చింది కనుక మళ్ళీ ధర్మాన్ని స్థాపనం చేయాలనే ఉద్దేశంతో భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు నారాయణ స్థై స్తుతిపూర్వమర్చితో భవాయ లోకస్య సశంఫలాఖ్యే గ్రామే మునేర్విష్ణు యశోభిదస్య గ్రహే బభూవ ఆవిరచింత్య శక్తి. ఆ సందర్భంలో కూడా శంఫల అనే గ్రామం, శంబల అని కూడా అంటారు. శంబల అనే గ్రామంలో విష్ణు యశస్ అనే ఓ ముని ఉన్నాడు, మహానుభావుడు ఉన్నాడు. తన భార్యలో భగవంతుడు అవతరించాడు. భగవంతుడు అవతరించి కల్కి అనే పేరును తను పొందాడు భగవంతుడు. ఎందుకు కల్కి అని భగవంతుణ్ణి పిలుస్తారంటే కలేస్తు కాత్కారత ఏవ కల్కి, కలిని కాత్కరిస్తాడట. కలిని కాత్కరించడం అంటే కలిని నాశనం చేయడం అని అర్థం. ఆ కలిని నాశనం చేస్తాడు కాబట్టి ఆ భగవంతునికి కల్కి అనే పేరు సముచితమైనది. అలా కలిని నాశనం చేసినందువలన కల్కి అని మాత్రమే కాదు, కల అంటే జ్ఞానమని అర్థం, క అంటే సుఖం అని అర్థం. కల క ఈ రెండూ చేరి కల్కి అనే పదం ఏర్పడింది. కనుక జ్ఞానం ఉన్నవాడు సర్వజ్ఞుడు, స్వరూపభూతమైన సుఖమున్నవాడు భగవంతుడు, అనంతమైన సుఖమున్నవాడు గనుక ఆ భగవంతుణ్ణి కల్కి అని కూడా పిలిచారు. ఆ భగవంతుడు అప్పుడున్న దైత్యులందరినీ కూడా ఒకే ఒక్క రోజులో వినాశనంతైన దినాద్వ్యధ, ఈ ఒకే ఒక్క రోజులో ప్రపంచాన్నంతా చుట్టేసి దైత్యులందరినీ కూడా ఆ భగవంతుడు సంహరించాడు. అలా మళ్ళీ ధర్మస్థాపన ఆ భగవంతుడు చేశాడు. జ్ఞానం స్వభక్తించ నిజ ప్రజాసు. తమ ప్రజలు ఎవరైతే ఉన్నారో, సాత్వికులు ఎవరైతే ఉన్నారో ఆ సాత్వికులలో ఆ జ్ఞానం మరియు స్వభక్తి భగవంతుడు ప్రసాదించాడు, అనుగ్రహించాడు. ఇలా ఈ మహాభారతం అనేది ముక్తార్యమవుతూ ఉంది. మహాభారత తాత్పర్య నిర్ణయం కూడా ముక్తార్యమవుతూ ఉంది. ఇత్యాద్యనంతాని హరేరుదార కర్మాణి రూపాణి చ సద్గుణాశ్చ నిత్య వ్యపేతాఖిల దోషకస్య బ్రహ్మేత్యనంతేచిత నామయేన. ఇలా అంతం లేని మహిమలు భగవంతునికి ఉన్నాయి. తుది లేని కర్మలను భగవంతుడు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాడు. సద్గుణవంతుడు భగవంతుడు, సకల దోష దూరుడు భగవంతుడు. అలాంటి భగవంతునికి బ్రహ్మ అని కొందరు పిలుస్తారు, అనంత అని కొందరు పిలుస్తారు. ఇలా అనంత నామాలు ఆ భగవంతునికి ఉన్నాయి అని ఆ భగవంతుని మహిమను తెలియజేసిన తరువాత ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆనంద తీర్థాఖ్యముని సుపూర్ణ ప్రజ్ఞాభిధో గ్రంథమిమం చకార నారాయణేనాభిహితో బదర్యాం తస్యేవ శిష్యో జగదేక భర్తు. ఆనందతీర్థ అనే పేరు గల సుపూర్ణ ప్రజ్ఞాభిధ, పరిపూర్ణమైన ప్రజ్ఞ గల నేను ఈ గ్రంథాన్ని రచించాను. ఎవరు చెప్పారు రచించమని మీకు అంటే నారాయణేన అభిహితో బదర్యాం, బదరికి ప్రయాణం చేసినప్పుడు నారాయణుడు చెప్పాడట.
తాత్పర్య నిర్ణయాన్ని నువ్వు రచించాలి. భారత తాత్పర్య నిర్ణయం అంతేకాకుండా సకల శాస్త్రార్థ నిర్ణయ రూపమైనది మహాభారత తాత్పర్య నిర్ణయం. అలాంటి గ్రంథాన్ని నువ్వు రచించి నన్ను ఆదరించాలి, నన్ను ఆరాధించాలి. ఇదే నువ్వు చేసే నా ఆరాధన అని ఆ భగవంతుడు ప్రేరణ చేసిన తరువాత తస్యైవ శిష్యః జగదేక భర్తుః, జగత్స్వామి అయిన ఆ వేదవ్యాస దేవుల వారి శిష్యుడనే నేను. కనుక ఆ గురువుల నా దైవత యొక్క ఆదేశాన్ని అనుసరించి నేను ఈ గ్రంథాన్ని చేశాను. ఈ గ్రంథాన్ని రచించే సామర్థ్యం మీకెక్కడిది అంటే, యస్తత్ప్రసాదాదఖిలాంశ వేదాన్ సపంచరాత్రాన్ సరహస్య సంగ్రహాన్ వేదేతిహాసాంశ పురాణయుక్తాన్ యథా వదన్యా అపి సర్వ విద్యా. నా పేరు ఆనంద తీర్థ. ఆనందదాయకమైన తీర్థ అంటే శాస్త్రం. అలాంటి ఆనందదాయకమైన మోక్షానందప్రదాయకమైన శాస్త్రాలను రచించిన వారు కాబట్టి వారికి ఆనంద తీర్థ అనే పేరు అత్యంత సముచితమైనదని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి నేను ఆ భగవంతుని అనుగ్రహంతో సకల వేదాలను తెలుసుకున్నాను. పంచరాత్రాల పరిపూర్ణ జ్ఞానం కూడా నాకుంది. ఉపనిషత్తుల యొక్క పరిజ్ఞానం నాకుంది. ఇతిహాస పురాణాలను కూడా నేను తెలుసుకున్నాను. ఇలా సకల శాస్త్రముల పరిజ్ఞానం నాకు కలిగింది. ఎవరి వల్ల? భగవంతుని అనుగ్రహం వల్ల. వేదోక్తమైన జ్ఞానం, వేదములో చెప్పబడని మహాభారతంలో మాత్రమే చెప్పబడిన ఆ విషయాల పరిజ్ఞానం, మహాభారతంలో లేని విషయాల పరిజ్ఞానం కూడా ఆ ముఖ్య ప్రాణదేవుల వారికి ఆనంద తీర్థులకు ఉంది. ఎవరు చెప్పారు? లక్ష్మీ సంప్రదాయాగతమైన జ్ఞానమది. అలాగే భగవత్ సంప్రదాయాగతమైనది. అలాంటి ముఖ్య ప్రాణదేవుల వారికి మాత్రమే ఆ పరిజ్ఞానం తప్ప రుద్రాది దేవులకు కూడా అలాంటి పరిజ్ఞానం అనేది లేదు. సమస్త శాస్త్రార్థ వినిర్ణయోజం విశేషతో భారతవర్త్మచారి గ్రంథః కృతోరం జగతం జనిత్రం హరిం గురుం ప్రీణయత అమునైవ. ఏ ఉద్దేశంతో ఈ గ్రంథం రచించబడింది అంటే, హరిం గురుం ప్రీణయత అమునైవ. ఆ శ్రీమద్మధ్వాచార్యుల వారుకు హరి అంటే ఎవరు? నారాయణుడు. గురువు అంటే ఎవరు? వేదవ్యాసదేవుల వారు. ఇద్దరూ భగవంతులే, విష్ణువులే, విష్ణు రూపములే రెండూ కూడా. అలా ఆ గురువు యొక్క ప్రీతిని సంపాదించడం కోసం, హరి అయిన నారాయణుని యొక్క ప్రీతిని సంపాదించడం కోసమని నేను ఈ గ్రంథాన్ని రచించాను. వినిర్ణయో నాస్త్యమునా వినాయ ద్విప్రస్థితానామిహ సర్వవాచాం తద్బ్రహ్మసూత్రాన్ని చకార కృష్ణో వ్యాఖ్యాత తేషాం అయథాకృతాన్యైః. ఈ శాస్త్రం కన్నా అత్యధికమైన శాస్త్రం లేదు. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల సకల శాస్త్ర తాత్పర్యం ఏంటో మనకు సులభంగా అర్థమవుతుంది. అలా అర్థం చేయాలనే ఉద్దేశంతో, బోధించాలనే ఉద్దేశంతో వేదవ్యాసదేవుల వారు బ్రహ్మసూత్రాలను రచించారు. కానీ అపివ్యాఖ్యానాలతో ఆ బ్రహ్మసూత్రాలు కూడా అవరుద్ధమయ్యాయి. కాబట్టి బ్రహ్మసూత్రోక్తమైన వ్యాసహార్దాన్ని బోధించేందుకు శ్రీమదాచార్యుల వారు తమ భాష్యాన్ని కూడా రచించారు. సూత్ర భాష్యాన్ని కూడా శ్రీమదాచార్యుల వారు రచించారు. అలాగే జ్ఞాన వివరణం అనే గ్రంథం, అలాగే అనువ్యాఖ్యానం అనే గ్రంథం, అణుభాష్యం అనే గ్రంథం, ఇలా ఆ బ్రహ్మసూత్రానికి సంబంధించిన 4 గ్రంథాలను శ్రీమదాచార్యుల వారు రచించి వ్యాసదేవుల వారి శుద్ధమైన అభిప్రాయాన్ని మాకందరికి కూడా బోధించారు. నిగూహితం యత్ పురుషోత్తమత్వం సూత్రోక్తమప్యత్ర మహాసురేంద్రైః జీవేశ్వరైక్యం ప్రబదద్భిరుగ్రైర్ వ్యాఖ్యాన సూత్రాన్ని చకార చావిహి. జీవేశ్వరులకు ఐక్యం, ప్రపంచం అబద్ధం, మిథ్య, భగవంతునికి గుణాలనేవి లేవు, ఇలాంటి దుర్మతం ప్రచారమవుతూ ఉన్నప్పుడు మళ్ళీ శ్రీమదాచార్యుల వారు భగవంతునికి అనంత గుణాలున్నాయనే విషయాన్ని తెలియజేసి, ఈ ప్రపంచమంతా సత్యం, జీవునికి ఈశ్వరునికి భేదమనేదే ఉంది, ఇలాంటి పరిశుద్ధమైన తత్వాలను ఆ భాష్యం ద్వారా ఆవిష్కరించారు శ్రీమదాచార్యుల వారు. వ్యాసాగ్రరా భాష్యవరం విధార్య పృథక్ పృథక్ శోపనిషత్సు భాష్యం కృత్వాఖిలాన్యం పురుషోత్తమంచ హరిం వదంతీతి సమర్థయిత్వా. ఇలా వేదవ్యాసదేవుల వారి ఆదేశంతో శ్రేష్టమైన బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించారు. ఉపనిషత్తులకు కూడా ప్రత్యేకమైన అత్యుత్తమమైన భాష్యాలను రచించారు. వాటిలో భగవంతుడు సర్వ విలక్షణుడని, సర్వోత్తముడని ప్రతిపాదించారు. తనుస్తృతీయాపవనస్య సేయం సద్భారతార్థ ప్రతిదీపనాయ గ్రంథం చకారేమ ముదీర్ణ విద్యారస్మిన్ రమంతే హరిపాద భక్తాః. వాయుదేవుల వారి 3వ రూపం ఇది, 3వ అవతారం ఇది మధ్వాచార్య అనేది. సద్భారతార్థ ప్రతిదీపనాయ, భారతంలోని నిర్దుష్టమైన విషయాన్ని
ప్రకాశం చేయడం కోసమే ఈ తాత్పర్య నిర్ణయాన్ని నేను రచించాను. అత్యుత్తమమైన విద్య ఇది. ఇలాంటి విద్యను ఎవరైతే పొందుతారో వారు హరిపాద భక్తాః రమంతే. అలాంటి హరిపాద భక్తులైన వారందరూ కూడా సుఖాన్ని పొందుతారు. తృతీయమస్య వృషభస్య దోహసే దశ ప్రమతిం జనయంతయోషణః నిర్యదీం బుద్ధనాన్ మహిషస్య పర్పస ఈశానాసః శవసాక్రంత సూరయః యదీమను ప్రతిభో మధ్వ ఆధవే కుహాసంతం మాతరిష్వామథాయతి అనే బళిత్థా సూక్తం ఆ ముఖ్య ప్రాణదేవుల వారి అతి విచిత్రమైన అతి దివ్యమైన పరమాద్భుతమైన మహిమను చాలా చక్కగా కొనియాడింది. ఆ ముఖ్య ప్రాణదేవుల వారికి మూడు అవతారాలు ఉన్నాయనే విషయం కూడా ఆ బళిత్థా సూక్తం మనకు బోధిస్తుంది. ఇత్యాది వాక్యోక్తమిదం సమస్తం తథా పురాణేషు చ పంచరాత్రే అత్రోదితాయాశ్చ కథా సమస్తా వేదేతిహాసాది వినిర్ణయోక్తాః. ఏ గాథలను ఏ విషయాలను ఏ తత్వాలను ఈ గ్రంథంలో నేను పొందిపరిచానో ఇవన్నీ కూడా వేద ఇతిహాసాది నిర్ణయాత్మకమైన విషయాలివి. కనుక శ్రద్ధతో ఆసక్తితో ఆదరంతో ఈ విషయాలన్నిటినీ కూడా శ్రవణం చేయాలి. తస్మాదయం గ్రంథపరోఖిలోరు ధర్మాదిమోక్షాంత పుమర్తహేతు కించోదితైరస్య గుణైస్తతోన్యైర్నారాయణ ప్రీతిముపైత్యతోలం. ఏమని చెప్పాలి? ఇది గ్రంథవరం, శ్రేష్టమైన గ్రంథం ఇది. అఖిలోరు ధర్మాది మోక్షాంత పుమర్తహేతు, ధర్మార్థ కామమోక్ష రూపములైన పురుషార్థములను ప్రసాదించే అత్యద్భుతమైన గ్రంథరాజం మహాభారత తాత్పర్య నిర్ణయం. సకల పురుషార్థాలకు సాధనమైనది ఈ తాత్పర్య నిర్ణయం. కనుక ఈ గ్రంథంలోని మహిమలను ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ, అధ్యయనం చేస్తారో భగవంతుడు ప్రసన్నుడై వారికి యోగ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ అనుగ్రహించి చివరికి ముక్తిని కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు, అనుగ్రహిస్తాడు. యస్య త్రీణ్యుదితాని వేదవచనే రూపాణి దివ్యాన్యలం బట్ తద్దర్శతమిత్తమేవ నిహితం దేవస్య భర్గో మహత వాయో రామవచోనయం ప్రథమగం పృక్షో ద్వితీయం వపుః మధ్వో యత్తు తృతీయమేతదమునా గ్రంథః కృతః కేశవే. ముఖ్య ప్రాణదేవులకు మూడు అవతారాలున్నాయి. బళిత్థా సూక్తం చాలా చక్కగా ఆ విషయాన్ని బోధించింది. ఆ వేద వచనాలలో 3 రూపాలు ముఖ్య ప్రాణదేవుల వారికి ఉన్నాయని చెప్పాయి. బట్ తద్దర్శన మిత్తమేవ నిహితం. ఆ ముఖ్య ప్రాణుడు అవతార రూపాన్ని ధరించినప్పుడు కూడా అవతరించినప్పుడు కూడా మూల రూపానికి ఏ పరిజ్ఞానం ఏ బలం ఉంటుందో ఆ గుణాలే అవతార రూపంలో కూడా ఉంటాయి. మొదటి రూపం వాయో రామ వచోనయం అంటే రాముని యొక్క మాటలను సీతకు చేర్చినవాడు ఎవరు? హనుమంతుడు. అది మొదటి రూపం. పృక్షో ద్వితీయం వపుః. పృక్ష అంటే పృతనాక్షయకారి అని అర్థం. అలాంటి పృతనాక్షయకారి అయిన రెండవ రూపం ఏదది? భీమసేన దేవుల వారి రూపం. మధ్వ ఎత్తు తృతీయమేతదమున. మూడవ రూపం మధ్వ అనే రూపం. ఆ మధ్వ అనే రూపంతో నేను ఈ గ్రంథాన్ని రచించాను. ఈ గ్రంథ రచన ద్వారా ఆ భగవంతుడు సంప్రీతుడవ్వాలని ఆ శ్రీమదాచార్యుల వారు వేడుకుంటూ ఉన్నారు. ఇక 175వ శ్లోకం, చివరి శ్లోకం. ఆ చివరి శ్లోకాన్ని మనం స్వామీజీ ద్వారా ఉపదేశాన్ని పొందుదాం. అలా ఉపదేశాన్ని పొంది ఈ గ్రంథాన్ని ఆ స్వామీజీ అంతర్యామి అయిన మూల రామచంద్ర దిగ్విజయ రామచంద్ర మూల సీతా సమేత మూలరామ దిగ్విజయరామ వేదవ్యాసాది 28 ఉపాస్యమూర్తులకు ఆ మహాస్వామీజీ వారు మా అందరి గురువులైన జ్ఞాని వరేణ్యులైన పరమ కరుణా సాగరులైన ఆ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఇన్ని రోజుల వరకు మనమేం శ్రవణం చేశామో ఈ శ్రవణాన్ని ఈ గ్రంథాన్ని ఉపాస్యమూర్తులకు సమర్పించి మమ్మల్ని ఉద్ధరించాలి. ఆ ఉద్ధారం ఎలా ఉంటుందో అక్కడ ప్రత్యక్షంగా మనం చూద్దామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.